పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామములకై స్తుతులు, వందనాలు తండ్రి. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. ఈ వాక్యాన్ని తెలియజేయడానికి, వివరించడానికి నాకు గ్రహింపు శక్తి, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి జ్ఞాపక శక్తి దేవా అనుగ్రహించండి. నన్ను నీ స్వాధీనంలో అల్పుడైన నన్ను మా తండ్రి మరుగు చేసి నీవే దీన్ని మాట్లాడండి, కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, విశ్వాసము, ఫెయిత్, విశ్వాసమన్నది నిరీక్షించు వాని యొక్క నిజస్వరూపము అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసము నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అందరు బట్టి దృశ్యమైనది కనబడేది పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుతున్నాము. ప్రియులారా, నిరీక్షణ అనేది, విశ్వాసం అనేది నిరీక్షించు దాని యొక్క నిజస్వరూపము. విశ్వాసము కంటే నిరీక్షణ ఇంకా గొప్ప మాట. విశ్వాసం అంటే దూరమున్న వాటిని నమ్మటము. నిరీక్షణ అంటే మనం ఆ గమ్యాన్ని చేరుతున్నాము, ఇంకా కొద్దిలోనే ఆ గమ్యాన్ని అందుకోగలిగిపోతున్నాము. నిరీక్షణ, విశ్వాసములో పరిపక్వత, దాని తర్వాత సమీపములో ఉన్నాము. దేవుని యొక్క ఆశీర్వాదాలని, దేవుని యొక్క కాపుదల, భద్రత, చిత్తాన్ని అందుకోవటానికి మరి సమీపములో ఉన్నాము అని నమ్మటాన్ని నిరీక్షణ. ఈ విశ్వాసం అనేది ఏదైతే నిరీక్షిస్తూ ఉన్నామో, దేన్నైతే ఆశిస్తూ ఉన్నామో, దేన్నైతే సమీపిస్తూ ఉన్నామో, ఏవైతే మనకి మెనుకుగా కనపడుతూ ఉన్నాయో వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు అయి ఉన్నది. అదృశ్యమైనవి, లోకము దృశ్యమైన పదార్థముల చేత చేయబడలేదని చెబుతున్నాడు. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణములైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడి పదార్థముల చేత నిర్మింపబడలేననియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రియులారా, ప్రపంచములు ఈ కనపడే దృశ్యమైనవన్నీ కూడా మరి అదృశ్యమైన వాటి చేత నిర్మాణం చేయబడినవి అని చెబుతున్నాడు. ప్రతి దృశ్యమైనవి కూడా అదృశ్యమైన వాటి చేత నిర్మాణం చేయబడి, మహాపర్వతాలు ఉన్నాయి, మహావృక్షాలు ఉన్నాయి, భూమికి అన్నీ మనం చూస్తూ ఉన్నాము. మన బిల్డింగ్స్ ఉన్నాయి, మనము నివసించే నివాసాలు ఉన్నాయి, మన ఆఫీసు, మన స్కూల్, ఇవన్నీ కూడా మనం చూస్తూ, మనం ముట్టుకుంటూ అనిపిస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా ఈ పదార్థము అదృశ్యమైన వాటి చేత చేయబడిందని చెబుతున్నాడు. మహామేధావి, మహాభక్తుడు, మహాఫిలాసఫర్, ఆల్ సైన్సెస్ హీ నోస్. అంత మహావేదాంతి పరిశుద్ధుడైన పౌలు రాస్తూ ఈ దృశ్యమైన వాటి చేత లోకము, ప్రపంచములు నిర్మాణము చేయలేదు అంటే దాని అర్థం ఏంటంటే అనేకమైన అదృశ్యమైన వాటి చేత అనేకమైన పరమాణువులు, కంటికి కనబడని భూతద్దములో కూడా చూసిన సరిగ్గా కనబడి అలాంటి పరమాణువులు, సూక్ష్మమైన పరమాణువులు అనేకమైన పోగైనప్పుడు ఒక అణువు అవుతుంది. అలాంటి అణువు కొన్ని పోగైనప్పుడు ఇంకొక పెద్ద అణువు అవుతుంది. అలాగే పదార్థములు మరి దేని చేత సృజింపబడి అంటే పరమాణువులు కనబడని అదృశ్యమైన వాటి చేత, వాటి యొక్క కలయిక చేత
అవి ఒక గ్యాదర్ అయినందువల్ల మెటీరియల్ కనపడుతుంది, దృశ్యమైనది కనపడుతుంది. ఈ దృశ్యమైనవి మరి ఒకవేళ పరమాణువులు విడిపోయినప్పుడు, వాటి దారిన ఇవన్నీ విడిపోయినప్పుడు ఏ పదార్థం అనేది మాయమైపోతుంది. ఈ పరమాణువులు అన్నీ కూడా కలయిక చేత, కూడిక చేత, అణువుల చేత, కూడికైన చేత పదార్థము మెటీరియల్ మ్యాటర్ కనపడుతుంది. ఈ దృశ్యమైనవన్నీ కూడా అదృశ్యమైపోవచ్చు. భూమి ఆకాశములు లయమైపోతాయి, కనపడకుండా పోతాయి. సూర్య చంద్ర నక్షత్రాలు పైనుంచి రాలిపోతాయి. ఆకాశము, మనకు కనబడే ఈ ఆకాశము చాపలాగా చుట్టివేయబడుతుంది. ఇవన్నీ అదృశ్యాలు అయిపోతాయి. ప్రియులారా, మరి ఇక్కడున్న ఆయన చెప్పేది ఏంటంటే, విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైన ఉన్నటకు రుజుమై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణములై ఉన్నవి. అందరు బట్టి దృశ్యమైనది కనబడి పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుతున్నాము. ప్రియులార, దృశ్యమైనది ఎప్పటికైనా అదృశ్యమైపోవలసిందే. పదార్థముల చేత చేయబడినది ఎప్పటికైనా కనపడకుండా అదృశ్యమైపోవలసిందే. సూక్ష్మాణువులు, పరమాణువులు, కంటికి కనపడినంత పరమాణువుల కలయిక వలన ఏర్పడిన ఈ అదృశ్యమైనవి, భూమి ఆకాశములు, ఇవన్నీ కూడా ఎప్పటికైనా లయమైపోవలసిందే. ఇలా జరుగుతుంది. అయితే ఏదైతే కనబడదేదే అది రియల్, ఏదైతే కనబడుతుందో అది అన్రియల్, ఇట్ ఈస్ నాట్ రియల్. దృశ్యమైనది నిజమైనది కాదు, కానీ ఏదైతే అదృశ్యమైనదో అది సత్యమైనది. ఏదైతే అదృశ్యమైనదో మనం చూడలేకపోతున్నామో, మన కంటికి కనపడట్లేదో, మన చేతికి, మన మనసుకు అందట్లేదో, మన దృష్టికి దొరకట్లేదు, ఏదైతే అదృశ్యమై ఉన్నదో అది 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 రియాలిటీ. ఇట్ హ్యాజ్ రియాలిటీ. అది సత్యమైంది, అది నిత్యమైంది. ఈ కనబడిదంతా కూడా మాయమైపోతుందని చెప్తూ, మరి విశ్వాసం అనేది అలాంటి నిరీక్షించడానికి నిజస్వరూపము దేవుడు ఉన్నాడంటానికి నిజస్వరూపమై ఉన్నది. అందరు బట్టి దృశ్యమైనది కనబడి పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుతున్నాము. ప్రతిదీ కూడా కనబడని అదృశ్యమైన పదార్థముల చేత చేయబడింది. మనం చూసేదంతా అదృశ్యమైన వాటి చేత చేయబడినది. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన దానిని అర్పించారు. అట్టి విశ్వాసము ఎలాంటి విశ్వాసం ప్రియులారా? పాస్ట్ ఫ్యాక్ట్, ఫెయిత్, ఫ్రిక్షన్. 3 మాటలు: ఫ్యాక్ట్, ఫెయిత్, ఫ్రిక్షన్. గతించినవి కొన్ని సత్యములు, కొన్ని రుజువులు, కొన్ని నమ్మదగినవి, కొన్ని అనుభవించేవి, పితరుల ద్వారా మనం ఎరిగినవి, బైబిల్లో వ్రాయబడినవి. ఫ్యాక్ట్స్, సత్యములు. నా జీవితంలో ఇదివరకు నేను కొన్ని అనుభవించాను, అవి నేను ఎరిగి ఉన్నాను. నా జీవితంలో, నా అనుభవంలో, నా ఎక్స్పీరియన్స్, నా మనస్సులో, నా హృదయంలో, నా తలంపుల్లో దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఊపిరి నాలో ఉందని నేను ఎరిగి ఉన్నాను. దట్ ఈస్ ఫ్యాక్ట్, ఫెయిత్. దాన్ని నేను ప్రస్తుతం నమ్ముతున్నాను. నేనేదైతే ఎరిగి ఉన్నానో, నేనేదైతే అనుభవించి ఉన్నానో, నేను ఏ దేవుణ్ణైతే కలిగి ఉన్నానో, నా పితరులు ఏదైతే చెప్పి ఉన్నారో, నా తల్లి నాకు ఏదైతే బోధించిందో, దైవ గ్రంథము ఏదైతే
మాట్లాడుతుందో అవన్నీ కూడా ఫెయిత్. ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఫెయిత్. అవన్నీ నేను నమ్ముతున్నాను. ప్రజెంట్ ఫెయిత్, ఫ్యూచర్ బ్లెస్సింగ్స్. వాటన్నిటినీ నమ్మటము, నెమరవేయటము, క్యారీ ఆన్ నా భుజాల మీద వేసుకొని నేను ముందుకు సాగుతున్నాను. ఫ్రిక్షన్. వాటిలో నా జీవితాన్ని స్థిరపరచుకుంటున్నాను. వాటిలో నా జీవితాన్ని నేను బలపరుచుకుంటున్నాను. అవి నా జీవితానికి ఆధారమని నేను నమ్ముతున్నాను. ఫ్రిక్షన్. వాటికి నేను ఫిక్స్ అవుతున్నాను. ఈ సత్యానికి, ఏదైతే సత్యమని నేను నమ్ముతున్నానో దానికి నేను ఫిక్స్ అవుతున్నాను. దాన్ని జీవితంలో డెడికేట్ చేస్తున్నాను. దానిలో నేను ప్రతిష్ట చేయబడుతున్నాను. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, యూ కుడ్ సైన్ ఆన్ యువర్ రైట్ సైడ్ ఆర్ యువర్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ఏది సత్యమైనదో ఆ సత్యాన్ని నువ్వు నమ్మినప్పుడు, దాన్ని బహిరంగంగా ఒప్పుకున్నప్పుడు, దాన్ని బాహాటంగా ఒప్పుకున్నప్పుడు అక్కడ నీ సిగ్నేచర్ చేస్తున్నావు. ఇది నేను నమ్ముతున్నాను, ఇది నేను నమ్ముతున్నాను, ఈ విశ్వాసాన్ని నేను నమ్ముతున్నాను, ఇది నాకు ఆశీర్వాదకరము. నువ్వు రైట్ సైడ్ సిగ్నేట్ చేస్తున్నావు, రాంగ్ సైడ్ సిగ్నేట్ చేస్తున్నావు. నీవు ఏది మంచిదాన్ని నువ్వు ఎన్నుకుంటున్నావో, ఏది చెడుగుని నువ్వు అవిశ్వాసాన్ని ఎన్నుకుంటున్నావో. నీవు సత్యమైన దాన్ని ఎన్నుకున్నట్టుగా నువ్వు అక్కడ సంతకం చేస్తున్నావు. నువ్వు సత్యమైన దాన్ని నేను ఎరగనని, నాకు అన్ఫెయిత్, అన్బిలీఫ్ ఉందని నువ్వు అక్కడ సిగ్నేచర్ చేస్తున్నావు. ప్రియులారా, ఈ సత్యాలు గ్రహించుకునే బిడ్డలంగా ఉంటున్నాం. సత్యమైనది. మరి బైబిల్ ఏం రాశారంటే, బైబిల్లో హెబ్రీ పత్రిక గ్రంథకర్త 11వ అధ్యాయంలో రాస్తున్నాడు, అట్టి విశ్వాసమును బట్టి అనేక మంది పెద్దలు ప్రపంచంలోని దేవుని వాక్యము వల్ల నిర్మాణమై ఉన్నవి, అందుని బట్టి దృశ్యమైనవి కనబడేవి పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అట్టి విశ్వాసమును బట్టి పెద్దలు, గొప్పవారు వారి విశ్వాసాన్ని తెలియచేశారు. వారి విశ్వాసాన్ని దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఇలాంటి విశ్వాసములో స్థిరులైన వారు, బలపరచబడిన వారు, ఘనమైన వారు, గొప్పవారు మన పితరులు, లేకపోతే దేవుని గ్రంథములో అనేకమైన క్యారెక్టర్స్, విశ్వాస వీరులు, దేవుని గ్రంథములు అనేక క్యారెక్టర్స్, అనేక మంది పేర్లు రాయబడి ఉన్నవి. మన పేరు కూడా అక్కడ రాయబడి ఉంటుంది. ప్రియులార, విశ్వాస సంబంధమైన వారి జాబితాలో మన పేర్లు కూడా అక్కడ రాయబడి, మన పేర్లు కూడా జీవ గ్రంథములో రాయబడుతూ ఉన్నాయి. అట్టి విశ్వాసము దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందేరే. ఆ పెద్దల్లో కొంతమందిని మనము జ్ఞాపకం చేసుకుందాం. హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. ప్రియులారా, గమనించండి, కయ్యూను హేబేలు ఇద్దరిని ఆదాము పిల్లలు. కయ్యూను భూమి దున్ని పంట పండించిన వాడు, మంచి పనే. భూమిలో నుండి సమస్త ఆహారం వస్తుంది. భూమి దేవునికి ట్రెజరీ, గాడ్స్ ట్రెజరీ. ఎర్త్ ఈజ్ గాడ్స్ ట్రెజరీ. భూమిలో విత్తనాలు వేసినప్పుడు, విత్తనాలు చల్లినప్పుడు ఆకాశం నుండి వర్షము కురిసి నేలను తడిపి విత్తవానికి విత్తనము, భుజించడానికి ఆహారము సమృద్ధిగా ఇస్తుంది. భూమి గాడ్స్ ట్రెజరీ, ధనాగారము. అందులోంచి శ్రేష్టమైన పంట పండించాడు కయ్యూను. అతను అర్పణ ఇచ్చాడు, కానీ అతని హృదయము మంచిగా లేదు, అతని విశ్వాసము మంచిగా లేదు. ఆర్ యూ సిగ్నేటింగ్ ఆన్ ద రైట్ సైడ్ ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్? కయ్యూను
దుర్మార్గపు దృష్టితో అవిశ్వాసముతో బలి అర్పించాడు. విశ్వాస వీరుల్లో చేర్చబడలేదు. అయితే హేబేలు మరి అతి విశ్వాసము కలిగిన వాడై శ్రేష్టమైన బలి, దేవునికి ఇష్టమైన బలి, దేవునికి అంగీకారమైన బలి, తన హృదయ తలంపులు, తన యొక్క ఆశయాలు, తన యొక్క ఇష్టాన్ని, అది దేనికి దాకా పోతుందంటే రాబోయే సమయంలో యేసు ప్రభు రక్షకుడైన గొర్రెపిల్ల బలి వదకు తేబడి అంతదాకా నడిపిస్తుంది. నీవు రైట్ వే తీసుకున్నప్పుడు నిన్ను రైట్ వేలోకి, మంచి మార్గంలోకి నడిపిస్తాయి. నీ దర్శనాలు, నీ దృష్టి, నీ యొక్క గౌరవము, నీ యొక్క కుటుంబము, నీ యొక్క ప్రాస్పరిటీ, నీ యొక్క అభివృద్ధి, నువ్వు నీతిని కోరుకున్నప్పుడు నేను నీతి మార్గంలోకి నడిపిస్తాను. కయ్యూను పాపం మంచి పనే చేశాడు, పంట పండించాడు, ఆహారాన్ని తీసుకొచ్చాడు. కానీ తన విశ్వాసములో ప్రియులారా అందరూ కనపడుతుంటాం, కానీ చిన్న చిన్న భేదాలు ఉంటాయి. మనం అందరం ఒకటిగానే కనపడుతుంటాం, కానీ మన యొక్క కాన్షియస్, మన యొక్క మనస్సాక్షి, మన యొక్క తలంపులు, మన యొక్క ఊహలు దేవునికి ఇష్టముగా ఉండవు, దేవునికి దూరం అయిపోతూ ఉంటాయి. అలాగూ ఫెయిల్ అయిపోయాడు హేబెల్. అయితే దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా సాక్ష్యము పొందాను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. అతని విశ్వాసము సాక్ష్యముగా ఉంది. అతని అర్పణ అతను నీతిని గురించి సాక్ష్యము చెప్తూ ఉన్నది. ప్రియులారా, ఏబేల్ displayed his faith of worship, faith of worship by giving a good offering. దేవునికి చక్కని ఇష్టమైన బలి అర్పించి అతని విశ్వాసాన్ని కట్టుకున్నాడు, అతని విశ్వాసాన్ని బయలుపరిచాడు. అలాగే ఈనోకు మరి displayed his faith by walking with God. హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. హనోకు విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు పడినప్పుడు దేవుడు అతనికి ఇష్టుడైండనని సాక్ష్యం పొందాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి అతడు ఇష్టుడై ఉండినని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు లేకపోయాను. ఈయనకు 65 సంవత్సరముల వయసు కలిగి పిల్లల్ని కుమారుల్ని కంటూ చక్కగా తన కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో బాధ్యతలన్నీ నిర్వర్తిస్తున్నాడు. ఈ లోకంలో తన కుటుంబ వ్యవస్థను చక్కగా నడుపుకుంటున్నాడు. ఈ లోకంలో తనకి కుమార్తెల్ని కన్నాడు. ఈ లోకంలో తన పనులన్నీ బావులుగా చేసుకుంటూ ఉన్నాడు. తన జీవనోపాధిని సంపాదించుకుంటున్నాడు, తన కుటుంబ పోషణ తెచ్చుకుంటున్నాడు, తన భార్య బిడ్డలను చూసుకుంటున్నాడు. సాధారణమైన మనుషుడుగానే మామూలుగానే అంత జరుపుకుంటూ ఉన్నాడు. దేవునితో సాంగత్యము సహవాసం కలిగి ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, నన్ను వెంబడించువాడు తన సిలువనెత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించవాలి. నీ బాధ్యతలను స్వీకరించాలి, నీ కుటుంబ వ్యవస్థను స్వీకరించాలి, నువ్వు చక్కగా నడిపించుకోవాలి. అన్ని విషయముల్లో నీవు నిష్కళంకముగా నిష్కళంకుడుగా కనపడు దేవుని దృష్టిలో. హనోకు లోకంలో ఉన్నాడు, కుటుంబాన్ని కలిగి ఉన్నాడు, బిడ్డలు కలిగి ఉన్నాడు, ఈ లోకంలో తన జీవనోపాధి సంపాదించుకున్నాడు. ఇంత ఉండి లోకములో ఉండి కూడా మరి బాతు నీళ్ళల్లో ఉంటుంది, కానీ నీళ్లు దానికి అంటుకో. అలాగూ దేవునికి ఇష్టమైన వాడుగా జీవించినందువల్ల దేవుడు ఒకరోజు అతనితో నడుస్తూ స్నేహితుడుగా నడుస్తూ చేయబట్టుకొని పైకి తీసుకెళ్ళిపోయాడు. ప్రియులారా, అతడు కొనిపోబడేను గనుక అతను ఇక్కడ లేకపోయాను.
హనోకు మరణము చూడుకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను అని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రియులారా గమనించండి, ఇలాంటి విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. విశ్వాసం అనేది పాస్ట్లో దేవుని నీకున్న అనుభవాల్ని నెమరవేసుకుంటూ ప్రస్తుత సమయంలో ఆ విశ్వాసమును స్థిరపరచుకుంటూ ముందు కాలంలో ఉన్న బ్లెస్సింగ్స్ ఫ్రిక్షన్, ఆ ముందు కాలంలో ఆశీర్వాదాలు పొందుకోవటానికి విశ్వాసులమైన మనము కూడా మన పెద్ద పితరుల వలె జీవిస్తూ ఉన్నాము. నోవహు ఇంకొక వ్యక్తిని గురించి చెబుతున్నాను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొను. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రియులారా, he built, Noah displayed his faith of action. చాలా పనులు చేస్తాము, నమ్ముతాము, ప్రార్థనలు చేస్తాము, ప్రసంగాలు చేస్తాము, చాలా చేస్తాము, విశ్వాసం ఉందని చాలా మాటలు చెప్తాం, చాలా కబుర్లు చెప్తాం, కానీ యాక్షన్లో పెట్టలేము. మన దగ్గరికి వచ్చినప్పుడు జారిపోతుంటాము, మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఇతరులకు చెబుతుంటాం, కానీ మన యాక్షన్లో, మన అనుభవంలో, మన అనుసరణలో పెట్టగలం. అలాగూ విశ్వాసములు ఫెయిత్ ఆఫ్ యాక్షన్, నాట్ ద ఫియర్ ఆఫ్ యాక్షన్. ఆ ఫెయిత్ గురించిన ఆ పని చేయటానికి భయపడేవాడు కాడు. అయ్యో ఇదేంటి, ఎప్పుడు వర్షం కురలేదే, ఎప్పుడు వర్షం లేదు చూడలేదే. మరి నోవహు అతడు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. ప్రియులార, విశ్వాసం అనేది అతను ఎప్పుడూ వర్షం అనేది ఎరగడు, మనసు అనేది ఎరగడు. అంతకుముందు వర్షం అనేది లేదు, ఒకవేళ మంచు పడేదేమో, కానీ వర్షం అనేది ఎప్పుడూ లేదు. ఇప్పుడు దేవుడే చెబుతున్నాడంటే మహాప్రళయం వస్తుంది, ఆకాశాలు పర్వతాలు మునిగిపోయేంత వర్షం. ఎలా నమ్ముతాడు? నమ్మటం ఎలా సాధ్యం? ఇది తన దాకా వచ్చినప్పుడు ఎలాగూ దేవుడు చెప్పమన్నాడని చాలా కబుర్లు చెబుతుంటాం, కానీ మన దాకా వచ్చినప్పుడు, మన యాక్షన్లోకి వచ్చినప్పుడు మనం జారిపోతుంటాము. ఒకవేళ మనకైనా శ్రమలు వచ్చినప్పుడు మనకి వెనక తగ్గిపోతుంటాము. మన ఏదైనా సత్యాన్ని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు మనం తప్పుకుంటూ ఉంటాము. ప్రియులారా, నోవా పుట్ ద ఫెయిత్ ఇన్ యాక్షన్. ఫెయిత్ ఆఫ్ యాక్షన్. He displayed his faith by putting the action. Faith of action, not the fear of action. Not the fear of action. భయపడకుండా చక్కని ఓడ కట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ప్రియులారా, మనం కూడా ఇలా ఉన్నప్పుడు మన కుటుంబాన్ని కాపాడుకోవటానికి, మన బిడ్డల్ని కాపాడుకోవటానికి, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవటానికి, మన బిడ్డల విశ్వాసములో నడిపించేవారుగా, మన కుటుంబాలను కట్టుకునేవారుగా ఉంటూ ఉన్నాం. తర్వాత అబ్రహాం displayed the faith by sitting under a tree, in the shadows of the tree. మమ్రే దగ్గరున్న సింధూర వృక్షములు కూర్చొని ఆ విశ్వాసాన్ని నెమరవేసుకుంటూ, దేవుడు ఆయనతో ఏమని వాగ్దానాలు చేశాడు అవన్నీ కూడా నెమరవేసుకుంటూ, మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవుడు ఆయనతో ప్రమాణం చేశాడే వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి
తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశములకు బయలు వెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలుదేరను. విశ్వాసమును బట్టి అతడును అతని వాగ్దానమునకు సమాన వారసులు వారితో వచ్చారు. ప్రియులారా, విశ్వాసమును బట్టి అబ్రహాము నీతికి వారసుడు. దేవుని ప్రమాణములు, నేను చూపించే దేశానికి వెళ్ళు, అది ఎక్కడో ఏంటో ఏమీ చెప్పలేదు. బయలుదేరు, నేను చూపించే దేశానికి వెళ్ళు. ఏది ఎక్కడ ఏమి చూపెట్టలేదు. అలాగే బయలుదేరాడు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె చేస్తాను అని చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మి అబ్రహాం డిస్ప్లేడ్ హిస్ ఫెయిత్ బై డూయింగ్ యాక్షన్. ఆ దేవుడు పొమ్మన్న ఫాలోయింగ్గా దేవుని ఆజ్ఞను, దేవుని యొక్క వాగ్దానాలు నమ్మి ఆయన పొమ్మన్న కాడికి పోయాడు. ఒకరోజు సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు, మమ్రే వద్దనున్న సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు అతని దగ్గరికి వచ్చాడు. విశ్వాసము ఆయన దగ్గరికి వచ్చింది. విశ్వాసంలో కర్త దేవుడే ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఐజాక్, యాకోబు వారసులై పరదేశములు గుడారములు వేసుకొని వారై ఉన్నారు. ఇస్సాకు వాగ్దానముకు వారసత్వానికి సమానులైన ఇస్సాకు, యాకోబు అని వారు గుడారములో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రియులారా, వారి దేశము కాదు, వారి ప్రాంతాలు కాదు, ఎక్కడో ఎరుగని ప్రాంతము. ఐగుప్తు దగ్గరికి వచ్చారు, అక్కడ శ్రమలు పడ్డారు. ఇంకా కొంత మోనీయుల దగ్గరికి అక్కడ కొన్ని శ్రమలు పడ్డారు. వాళ్ళకి ఏది స్వాస్థ్యం ఇంకా లేదు. నేను స్వాస్థ్యం ఇస్తానని చెప్పాడు, ఒక దేశాన్ని నేను ఇస్తానన్నాడు, ఏదీ లేదు. గుడారాలు వేసుకొని డేరాలు వేసుకొని అక్కడ వెళ్ళిపోతా ఉన్నారు. గుడారాల్లో ఉంటూ ఉన్నారు. గుడారాల్లో ఉంటూ వారు ఏం నమ్మారంటే, దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పకారి అయి ఉన్నాడు. పునాదులు గల పట్టణాన్ని నమ్మారు. దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పకారి అయి ఉన్నాడు. పునాదులు గల పట్టణాని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ పరదేశులము, యాత్రికులము అని చెప్పి నమ్మారు. దేవుని వాగ్దానాలు ఇక్కడితో కాదు, అది నిత్యం ఉండేదని నమ్ముతూ ఉన్నారు. ప్రియులారా, ఇలాంటి విశ్వాస సంబంధమైన వీరులు faith, working faith. The secret of Christian faith is simply allowing Christ to meet your needs. Working faith. The secret of Christian faith is simply allowing Christ to meet your needs. Our needs. మన యొక్క అవసరతల్లోకి ప్రభు వస్తున్నాడు. దాన్ని ఆయన్ని అలౌ చేయటము, దాని మీద నమ్మటము. మనము when you believe, the supernatural power enter into your life. ఆ విశ్వాసాన్ని నువ్వు ఒప్పుకొని, నువ్వు నమ్మే సత్యాన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే సూపర్ న్యాచురల్ అద్భుతమైన శక్తి, పవర్ నీ దగ్గరికి, నీ హృదయంలోకి వస్తుంది. ప్రియులారా, yield to Christ, believe in Christ and trustworthy. Believe as Jesus is trustworthy. నమ్మదగిన వాడని నమ్ముకోవటం. ఈజ్ ఓన్లీ హూ ఈజ్ హీ. ఫెయిత్ అనే మాటకి ఇలాగ ఒక ఆయన రాశాడు. ఎఫ్ అంటే ఫర్ షేకింగ్, ఏ అంటే ఆల్, ఐ అంటే టీ అంటే టేక్, హెచ్ హిమ్. ఫర్షేకింగ్ ఆల్ ఐ టేక్ హిమ్. ప్రియులారా, ఈ రీతిగా విశ్వాస వీరులపై ఉంటున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. నీ సత్యాన్ని నమ్మటానికి, అందుకు దానికి ఒబే అవటానికి, దాన్ని మా జీవితంలో మా యాక్షన్లో పెట్టుకోవటానికి, ముందు రాబోయే ఆశీర్వాదాలు పొందుకోవటానికి నీ కృప దయచేయమని
యేసు ప్రభు నామమును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనే సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడై ఉండునుగాక.